కొత్తపల్లి గ్రామం నేను గతంలో ఎంపీగా ఉన్నప్పుడు దత్తత తీసుకున్న గ్రామం. ఆనాడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి కొన్ని చేయగలిగాం. తర్వాత మళ్ళీ మీ దీవెనలతో నేను శాసనసభ్యుడినై ఈ ప్రభుత్వంలో మంత్రి అయిన తర్వాత ప్రతి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేయడానికి నా వంతుగా నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికే అన్నీ చేశాం. ఇంకా అరాకొరా ఏదన్నా మిగిలిపోయి ఉంటే దాన్ని కూడా చేసే బాధ్యత నాదే. అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పేదవాడి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు, దాంట్లో భాగమే 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఆనాటి ప్రభుత్వం ఇవ్వకపోతే మన ప్రభుత్వంలో ఇచ్చుకున్నాం. ఒట్టి రేషన్ కార్డులే కాదు, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ఈయన విధంగా సన్న బియ్యాన్ని కూడా నా పేదంటి ఆడబిడ్డ పెద్దోళ్ళు తినే సన్న బియ్యం తినే విధంగా సన్న బియ్యాన్ని కూడా ఇచ్చుకున్నాం. 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదింటి ఆడబిడ్డకి ఇచ్చాం. అంతేకాదు ఇంకా ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. నా పేదింటి ఆడబిడ్డలో వాళ్ళ ఆత్మ గౌరవం కోసం ఇల్లు అనే కళ ఆనాటి 10 సంవత్సరాల్లో కలలాగానే మిగిలిపోయింది. మీ దీవెనలతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. రెండో విడత 2.5 లక్షల ఇల్లు ఇచ్చాం. హైదరాబాద్కి 1,00,000 ఇళ్లు అన్నీ కలిపి 2 విడతల్లో 8 లక్షల ఇల్లు ఇచ్చాం. ఇంకా 2 విడతల్లో కూడా రెండో విడత ఇల్లు నాకు తెలిసి ఇంకా 3-4 రోజుల్లో ప్రతి గ్రామంలో ఇవ్వబోతున్నాం. 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాం. రైతుని రాజును చేస్తామని చెప్పి రైతన్నలకి మొన్ననే వారం రోజుల క్రితమే టింగ్ 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 అంటూ ప్రతి ఎకరాకి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా మీ ఖాతాల్లో వేశాం. ఆనాటి ద్వారా రైతుని ఊరేస్తే ఊరే అన్నాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్దతు ధర రైతన్నలకి వడ్లు కొంటూ సన్న వడ్లకి బోనస్ గా క్వింటాలకి 500 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. అంతేకాదు ఏవైతే భూ సమస్యలు ఉన్నాయో ఆ శాఖ మంత్రిగా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తున్నారు, రాబోయే కొద్ది నెలల్లో పాలేరు నియోజకవర్గంలోని ప్రతి అంగుళాన్ని సర్వే చేయించి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఎవరైతే నిజంగా భూమి ఉన్నారో వాళ్ళకి పూర్తి టైటిల్ ఇచ్చి దొంగ పాస్బుక్లన్నీ కూడా క్యాన్సిల్ చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. నిజాయితీగా ఎవరైతే కొన్ని దశాబ్దాల నుంచి భూములుండి ఆ భూములు ఎక్కక రైతన్నులు ఇబ్బంది పడుతున్న సందర్భాలు నాకు చాలా